అంత అద్భుతం. యా. మరి అంత అద్భుతమైన ఆలోచన చేసింది గంపా సార్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేటెడ్ అండ్ గేవ్ లైఫ్స్ టు మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ యంగ్స్టర్స్ లైక్ మీ. సో ఫ్రెండ్స్, మరి ఇంత మంచి ఆర్గనైజేషన్ 30+ ఇయర్స్ నుంచి నడుస్తుందంటే ఊరికే నడుస్తుందంటారా? ఎంతో కష్టం లేకుండా నడుస్తుందంటారా? లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో చూసుంటారు లైఫ్లో. కానీ అవన్నీ చూసినా ఆగకూడదు. ఎన్ని వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, ఎంతమంది ఏమన్నా కూడా నేను చేస్తాను అనేది ఉంది చూడండి కంపల్సరీకి. దట్ మేడ్ ఇంపాక్ట్ మోర్ స్ట్రాంగర్ ఐ ఫీల్. మరి అంత అద్భుతంగా ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ నడుస్తుందంటే ఆబ్వియస్లీ సార్ కళతో పాటు ఒక విజన్ మిషన్ పెట్టుకొని నడిచారనిపించింది నాకైతే. మరి ఆ విజన్ ఏంటి, ఇంపాక్ట్ ది మిషన్ ఏంటి, సో దట్ మనందరం కలెక్టివ్ గా ఉండి ఇంకా ఇంపాక్ట్ గ్రో అవ్వడానికి, ఎదుగుదలకి మనం కూడా కారణం అవుతాము అని తెలుసుకోవాలంటే మనం ఆ విజన్ ఏంటి, మిషన్ ఏంటో తెలుసుకుందామా? అండ్ మరి తెలుసుకోవడానికి అంతే డైనమిక్ పర్సనాలిటీని కూడా పిలవాలి కదా. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ కేవి సురేష్ సార్, ఆర్పి ఫర్ రీజన్ 7. సో వెల్కమ్, ఓవర్ టు యూ. థ్యాంక్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఎటువంటి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురువు గారు శ్రీ గంపనాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే మీరు ఎవరైతే ఈ రోజు మన అవేర్నెస్ పెంచుకోవడానికి, అది కూడా దేంట్లో అండి, భద్రతపై, సేఫ్టీ అండ్ అవేర్నెస్ అంటే ప్రతి మనిషికి కూడా భద్రత అనేది అత్యవసరం. అది మనము ప్రతిరోజు జరిగే ప్రతి విషయాల్లోనూ ఎక్కడో దగ్గర మనము భద్రత కోల్పోయి పనిచేస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి భద్రతని మనం మెలకువతో చేసుకుంటే ఎంత పదిలంగా పనులు పూర్తవుతాయని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మీ అందరి ముందుకు. కాబట్టి ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురువు గారికి మరొకసారి పాదవందనం తెలుపుకుంటూ, మన ఇంపాక్ట్ యొక్క విజన్ ఏంటి, టు క్రియేట్ ఏ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవ్రీ హోమ్ హ్యాస్ ఏ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవ్రీ విలేజ్ బెనిఫిట్ ఫ్రమ్ డెడికేటెడ్ ట్రైనర్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాలైతే కూలీలం మేము. మిత్రులారా, ప్రతి ఇంటికి స్పీకర్, ఇది ఆల్మోస్ట్ మనకి ఈ తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు చేరిందండి. కానీ మనం అనుకుంటున్నాం ఇన్ని 30 ఏళ్ళుగా గురువు గారు ఇంత శ్రమ పడుతున్నారు, నిజంగానే చేరిందా అంటే మనము తలుపు తట్టి చూస్తే కనీసం ఈ 30 ఏళ్లలో 50% కూడా చేరలేదండి. ఇంకా చాలా మంది మిత్రుల దగ్గరికి రావాలి, మనతో చేరాలి, వాళ్ళ యొక్క గుణగణాలను పెంపొందించుకోవాలి. సో ఆ దిశగానే మన ఇంపాక్ట్ యొక్క మిషన్ సాగుతూ ఉంటుంది. అండ్ మన మిషన్ వచ్చేసి, ది ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు ది యంగ్ జనరేషన్స్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ అవర్ సొసైటీ. మిత్రులారా, నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళను చిన్నప్పటి నుంచి మనం తీర్చిదిద్దుకుంటే రేపటి రోజున వాళ్ళు మన దేశాన్ని ఏదే దేశంగానో, లేకపోతే మన దశను మార్చే ఒక సైంటిస్ట్ గానో, లేకపోతే ఒక ఆర్మీలోనో, ఏదో ఒక వ్యవస్థలో స్థిరపడి మన దేశాన్ని ఒక సన్మార్గంలో నడపడానికి తోడ్పడతారు. కాబట్టి మన అందరము కూడా మన ఇంపాక్ట్ తో పాటు కలిసి నడుద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, తెలిసేసుకున్నాం కదా మన విజన్ ఏంటి, మిషన్ ఏంటని. అంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే వీ గెట్ అ బెటర్ సొసైటీ, బెటర్ కమ్యూనిటీ టు లివ్. అండ్ ఆ అండర్స్టాండింగ్, ఆ బాండ్ ఇంకొక లెవెల్ ఉంటుందండి ఇంపాక్ట్ కి ఒక్కసారి పరిచయం చేస్తే. ఎస్, ఆల్రెడీ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇంట్రడ్యూస్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, సో అదే విధంగా మనం లింక్ షేర్ చేసి కూడా లెట్స్ బీ హ్యాపీ అండ్ లెట్స్ బీ లైక్ వావ్, ఈవెన్ ఐఎమ్ సపోర్టింగ్ ఇంపాక్ట్ అని. సో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా షేర్ చేద్దాం, బికాస్ ఈరోజు ఇంకొక అద్భుతమైన టాపిక్ ఉండబోతుంది. అండ్ ఆ టాపిక్ ఏంటి, వై సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ టు విమెన్ అని మాట్లాడడానికి మనకి ఇంకొక అద్భుతమైన స్పీకర్ వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆ అద్భుతమైన స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా రాజు జంగి సార్, ఆర్డి ఫర్ ట్రైనింగ్స్ ఫర్ రీజన్ 7 ని ఘనంగా ఆహ్వానిస్తున్నాను. సార్, ఓవర్ టు యూ. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, తాను పనిచేసేది, తాను చదివింది ఎంఏ ఎల్ఎల్బి, పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ
ఒక రాజు తన ప్రజలకి ఏమిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. మనులు మాణిక్యాలు కాదు, సంపదలు కాదు. ఏ దేశంలో అయితే ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా అందించబడుతుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ఆనందోత్సాహాల మధ్య ఉంటారు. ఆ ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని గట్టిగా నమ్మారు. తాను గట్టిగా నమ్మి తాను ఒక చారిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారు. జిఎస్ చారిటీ హాస్పిటల్ అని ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజలకు ఉచితంగా ₹1 వైద్యం చేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా. ఇది వైద్యం అయితే విద్యాపరంగా 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా రైట్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ అనే ఎన్జిఓ స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. తాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తన 3 పిల్లలు డాక్టర్ అజయ్ చంద్ర, డాక్టర్ అనుష, డాక్టర్ అన్వేష ముగ్గురికి కూడా సమాజానికి మనం ఏదైతే ఇస్తే మనకు అది తిరిగి వస్తుందని తద్వారా ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే తను మరోవైపు ఏంటంటే తను ఒక అద్భుతమైనటువంటి రైటర్. విజయీ భవ జయీ భవ అనే పుస్తకాన్ని తెలుగులో ద వే టు సక్సెస్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రచించి ప్రచురించడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది విజ్ఞానాన్ని పొందడం కూడా జరిగింది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, దాదాపు 1000కి పైగా సెషన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి ఈరోజు మన ముందుకు వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేయబోతున్నారు. వెల్కమ్ సార్ చిల్లంశెట్టి గణేష్ గారు. ఈ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ కి మిమ్మల్ని ఆహ్వానించడం నేనైతే గౌరవంగా ఫీల్ అవుతున్నాను. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ముందుగా నన్ను ఇంత బాగా ఇంట్రొడ్యూస్ చేసిన మన రాజు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సెషన్స్ ప్రారంభించే ముందు నన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనము, అలాగే గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనము, అలాగే అందరికంటే ముందు లేచి అందరినీ మమేకం చేస్తూ సమన్వయపరుస్తూ ఈ వివేకవాణి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి రామచంద్రుడు గారికి ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా మన రీజియన్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, మన అడ్వైజరీ బోర్డు మెంబర్ మన బంధం గారికి, అందరికి కూడా అతిరథ మహారాజులందరికీ కూడా నా నమస్సుమాంజలుడు. అదేవిధంగా చిరంజీవి అపేక్ష చాలా బాగా మా రీజియన్ లో వర్క్ చేస్తుంది. అతి పిన్న వయస్కురాలు, కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చాలా అద్భుతంగా రాణిస్తుంది. ఆమె చెప్పడంలో కానివ్వండి, ప్రతి విషయంలో కానీ షీఈ్ ఎక్స్ట్రాడినరీ, బాగా చెప్తుంది. ఎందుకంటే చెప్పాలి, నాకు అవకాశం ఎప్పుడు రాలేదు, వింటూ ఉన్నాను అమ్మాయి చేసేటువంటిది. ఇట్ ఇస్ వండర్ఫుల్. ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంపాక్ట్, అంత మంచి ఇంపాక్ట్ ఇచ్చింది ఆ అమ్మాయికి. ఎందుకంటే చిన్న ఏజ్ లో వచ్చి ఇంత మంచి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ గా తయారైంది. చాలా ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా చెప్తుంది అమ్మాయిని. చాలా క్లాసెస్ కూడా విన్నాను అమ్మాయిది. బట్ రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ మా సురేష్ గారు నాకు చాలా అద్భుతమైన టాపిక్ ఇచ్చారండి. ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రత మనందరి బాధ్యత. నిజమండి, మహిళల భద్రత అనేది ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, స్త్రీలు పూజింపబడతారో ఆ దేశం కానివ్వండి, ఆ ఇల్లు కానివ్వండి, ఎక్కడైనా సరే విరాజిల్లుతుంది. అంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకే అన్నారు కలకంట కన్నీరు ఒలికినా. అంటే ఒక లేడీ ఒక కన్నీరు వచ్చినాయి అనుకోని ఇంట్లో, ఆ ఇంట్లో సుభిక్షంగా ఉండదండి. మనం అనుకుంటాము, చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లోనే తన భార్యని కానివ్వండి, పిల్లల్ని కానీ, ఆడవాళ్ళని ఒక సెకండరీ గ్రేడ్ సిటిజన్ గా చూస్తూ ఉంటారు. అది ఆది నుంచి కొంతమందికి అలవాటైపోయింది. కానీ అది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే ఎక్కడైతే ఆడమ్మాయి, ఒక పిల్ల, ఒక మహిళ ఏడుస్తుందో ఆ ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే సుభిక్షంగా ఉండదు. ఈ సేఫ్టీ అనేది మనందరి బాధ్యత కాదండి. ఇది ఒక మన ఏమంటారు, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక హక్కు అంటాం కదా. అదేవిధంగా ఇది అందరం కూడా మహిళల్ని ఎంత బాగా చూసుకోవాలి, ఏ విధంగా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చూసుకోవడం కాదండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, మన కుటుంబ పద్ధతిలో కానివ్వండి, పిల్లలు పుట్టగానే చిన్నప్పటి నుంచే బై బర్త్ వాళ్ళకు మనం ఎలా చూడాలి, ఏం చేయాలనేది కనుక నేర్పగలిగితే మనం ఈ ఉమెన్ సేఫ్టీ గురించి ఈరోజు క్లాసెస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు. మనము ఇంట్లో ఒక తండ్రి తల్లిని ఎలా చూస్తున్నాడో పిల్లలు గమనిస్తారు, అబ్బాయిలు. మనం గనక
తన భార్యని ఒక హస్బెండ్ చాలా బాగా చూశాడు అనుకోండి, ఓహో ఇలా చూడాలా అనేటువంటిది అబ్బాయికి తెలుస్తుంది. రేపు అతను మ్యారేజ్ చేసుకున్నా కూడా తన భార్యను అలాగే చూస్తాడు, అంత బాగా చూసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఇది ఒక ఆరా అలా కంటిన్యూ అవుతుంది. కానీ చాలా మంది దురదృష్టం ఏంటంటే ఇంట్లో భార్యని ఒక సెకండ్ గ్రేడ్ గా చూస్తున్నారు. అంటే నేనే మోనార్క్ అనే విషయంగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడంటే చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి. ఒక ఓల్డెన్ డేస్ లో అలాంటి పద్ధతులు ఉండే, బట్ నవ్ డేస్ మహిళలు చాలా గొప్పగా జీవిస్తున్నారు. ఇంట్లో కూడా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది, వాళ్ళు చెప్పింది వింటున్నారు. చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అయినా సరే ఇంకా చేంజెస్ రావాలంటే మొదటగా మనం తీసుకురావాల్సినటువంటి రీఫార్మేషన్స్ ఏంటంటే, మార్పులు ఏంటంటే, ఇంట్లో పిల్లలకు మనం ఇచ్చేటువంటి సంస్కారం అనేది చాలా గొప్పగా ఉండాలి. అదేవిధంగా పాఠశాలలు, స్కూల్స్ లో కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఇలా ఉండాలి, అలా ఉండి ఏదైతే నేర్పుతుంటాము. ఎందుకంటే పిల్లలు చూడండి, చిన్న పిల్లలు వస్తుంటారు. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, మా అమ్మాయి కొడుకు. వాడు చిన్న చిన్న విషయాలని చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఎవరు చెప్పారంటే మా టీచర్ చెప్పింది అంటారు. అంటే ఆ ఇంపాక్ట్ అనేది, ఆ టీచర్ చెప్పిన ఇంపాక్ట్ చిన్న పిల్లల మీద చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఎప్పుడు మర్చిపోరండి ఆ విషయాన్ని. తల్లిదండ్రులు చెప్పిన దానికంటే కూడా స్కూల్లో చిన్నప్పుడు ఆ పిల్లలు ఏదైతే చెప్తారో దాన్ని చాలా అద్భుతంగా వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పాఠశాలల్లో కూడా దీని ఒక కరికులంగా పెడితే, అంటే కరికులంగా ప్రతిరోజు మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం తల్లిదండ్రులను ఇలా మనం గౌరవించాలి, ఆడవాళ్ళని ఇలా గౌరవించాలి, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళకు ఉగ్గుపాలతో నేర్పాలండి. అప్పుడు మాత్రమే ఈ ఉమెన్ సేఫ్టీకి మనం ఇవన్నీ చట్టాలు ఇవన్నీ తీసుకురావడము, ఏదో చెప్పడము, క్లాసెస్ తీసుకోవడం కంటే ఏమంటారు, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. అంటే ఒకసారి మనం ఏమంటారు, ప్రివెన్షన్ అనేది చాలా గొప్పదండి. ముందే అంటే మనం ఒక పిల్లవాడు పెరుగుతూ ఉండంటే వాడి మనసులో మొదటి నుంచి ఒక భావన కలిగిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అదే కంటిన్యూ అవుతుంది, వాడు అలాగే చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సేఫ్టీ విషయంలో ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రత మనందరి బాధ్యత అని అనుకున్నాం కదా. అసలు మహిళల భద్రత ఏంటి, అభద్రత ఎలా ఉన్నారు, ఏ విషయంలో జరుగుతుంది అనేది మనం చూసుకుంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, వేధింపులు వస్తున్నాయండి. ఇవి ఎక్కువ ఎవరికి ఉన్నాయండి? పెళ్ళైన వారికి ఉన్నాయి, పెళ్లి కాని వాళ్ళకు ఉన్నాయి వేధింపులు, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. అదేవిధంగా హింస, గృహహింస కానివ్వండి. అదేవిధంగా వివక్ష, అంటే ఆడవాళ్ళు ఈ పని చేయకూడదు, మగవాళ్ళు ఈ పని చేయాలి, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మగవాళ్ళు గొప్పవాళ్ళు, ఇలా చేయొచ్చని ఒక వివక్ష చూపించడం, అంటే లింగ భేదాన్ని చూపించడం, ఈ వివక్ష చూపించడం. అదేవిధంగా మోసాలు చేయడం, వాళ్ళని ఆడవాళ్ళు అనేది ఇలా ఏంటంటే కొంచెం ఫిజికల్లీ వాళ్ళు కొంచెం వీక్ ఉంటారు, మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ దాన్ మెన్. మనకంటే అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అండి మెంటల్లీ. ఇది చాలా మంది అబ్జర్వ్ చేయాలి. ఎందుకు చెప్పరా, చూడండి, మ్యారేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంత గ్యాప్ తీసుకుంటారు. మినిమం 3-4 years గ్యాప్ ఉండాలని చూస్తున్నారు అనేవాళ్ళు. ఒకప్పుడు 5 years గ్యాప్. ఎందుకని వాళ్ళు తెలుసా, మనకంటే అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 years ముందు ఆలోచిస్తారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 సంవత్సరాలు ముందు ఆలోచిస్తారు. అందుకే మినిమం ఒక 5 సంవత్సరాలు ఉండాలని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఈక్వల్ గా చేస్తే ఈ అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువగా ఆలోచిస్తుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడేంటే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఆలోచనతోటి వెనకట వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ విషయంలో కొంత ఏజ్ గ్యాప్ చూసేవాళ్ళు. అది మ్యారేజ్ లో ఈ డిఫరెన్స్ ఉండే కారణం ఏంటంటే ఈ ఆలోచన విధానం. అంటే మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ దాన్ ద మెన్. మెన్ కంటే ఉమెన్ చాలా స్ట్రాంగ్, కానీ ఫిజికల్లీ కొంచెం వాళ్ళు వీక్. కాబట్టి అంటే వాళ్ళకు తయారు చేయడం వాళ్ళ భగవంతుడు తయారు చేశాడు. కాబట్టి వాళ్ళ మీద కొంచెం హింస కావడము, వాళ్ళని వేధింపు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ జరిగేది ఏంటంటే మహిళల మీద ఎక్కువ జరిగేది గుర్తుపెట్టుకోండి. ఒకటి మొట్టమొదటి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారు, బస్ స్టాండ్ నిలబడ్డప్పుడు అమ్మాయిల్ని ఒక వెకిలి చేష్టలు చేయడం, వెకిలిగా మాట్లాడము, వాళ్ళని వేరే విధంగా అబ్యూజ్ చేయడము, ఇలాంటి ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు తెలుసా ఈవ్ టీజింగ్ అనేది? అమ్మాయిలు ఎప్పుడైతే ఎదురు తిరగట్లేదో, అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కామ్గా ఉంటున్నారు, అవతల వాడు రెచ్చిపోతుంటాడు.
కాబట్టి నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటే విషయం గుర్తు, అవతల వాడు ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు ఏదైనా అంటున్నాడు, నువ్వు ఇమ్మీడియట్ గా వాడికి ఆన్సర్ ఇచ్చావనుకోండి, డెఫినెట్లీ వాడు తోక ముడుచుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు మెంటలీ స్ట్రాంగ్ కూడా ఏం కాదు, ఎందుకంటే మనం ఉన్నది బజార్లో ఉన్నాము. మీరు ఒక మాట మాట్లాడితే మీకు 10 మంది సపోర్ట్కి వస్తారు. కాబట్టి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని మీరు ఇమ్మీడియట్ గా నిరోధించండి. ఈ ఈవ్ టీజింగ్ ఏంటంటే సెక్షన్ 65 నుంచి 69 BNS లో వస్తుందండి. ఒక్కో దానికి ఒక్కొక్కటి. అంటే వెకిలి చేసిన మాట్లాడితే ఒకటి, టచ్ చేస్తే ఒకటి, వాళ్ళని బూతులు మాట్లాడితే ఒకటి, ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి. BNS భారతీయ న్యాయ సంహిత ఉంది కదా, ఇంతకుముందు IPC ఉంటే దాని ప్లేస్ లో BNS వచ్చింది. ఇందులో సెక్షన్ 65 నుంచి వెళ్ళి 69 వరకు వస్తుంది. ఏది ఈ ఈవ్ టీజింగ్ లో. కాబట్టి చాలా ప్రొటెక్షన్ ఉంది అమ్మాయిలకు. నిజంగా దాని ఉపయోగం చాలా మంది ఏం చేస్తారంటే, నేను మాట్లాడితే ఏమవుతుందో, నేను రిపోర్ట్ చేస్తే ఏమవుతుందో, నా గురించి ఎవరేమనుకుంటారో, నాకు ఒకవేళ మా అమ్మ నాన్న ఏమంటారో అని చెప్పి భయపడి ఎదురు తిరగడం మానేస్తున్నారు అమ్మాయిలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ఎదురు తిరిగితే మీ ఎదురు పడడానికే భయపడతారు. మీకు విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అబ్బాయిలు చాలా ధైర్యం అనుకుంటారు, కానీ బేసికల్లీ అమ్మాయిల కంటే అబ్బాయిలు పిరికి వాళ్ళండి. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారు. మేకపోతు గాంభీర్యం ఒక్కసారి మీరు ఎదురు తిరిగారనుకోండి, తోక ముడుచుకొని పారిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఈ ఈవ్ టీజింగ్ జరిగినప్పుడు దాన్ని మనం నిరోధించాలి, దాన్ని అరికట్టాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారని వినోదం చూస్తుంటారండి. పెద్దవాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఎవడో అబ్బాయి వస్తాడు, ముగ్గురు వస్తారు, అమ్మాయిని చిడాయిస్తుంటారు. పక్కనే నిల్చొని ఉంటారు పెద్దవాళ్ళు కానీ, అబ్బాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ. నాకెందుకు లేని కూర్చుంటారు. తప్పు కదా, మన బాధ్యత అండి. మనం ప్రొటెక్ట్ చేయాలి, ఎదుర్కోవాలి, వాళ్ళని ఆపాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు బుద్ధి వస్తుంది, ఇంకొకసారి చేసేటానికి భయపడతారు. కాబట్టి మొట్టమొదటి బాగా వచ్చేటువంటి అంటే ఈవ్ టీజింగ్ అమ్మాయిలకు వస్తుంది, కాలేజీకి వెళ్ళే వాళ్ళకు, లేకపోతే వర్కింగ్ ఉమెన్ కు, హాస్టల్లో ఉండిపోయే వాళ్ళకు ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఈ మధ్యన షీటింగ్స్ బాగా తిరుగుతున్నాయండి. ఎందుకంటే బస్ స్టాండ్లలో ఉంటున్నారు, మఫ్టీలో ఉండి ఇలా చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళు శిక్షించడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము చేస్తున్నారు. రీసెంట్ గా మా కమిషనర్ గారు కూడా చేశారు దిల్సుఖ్నగర్ లో. చాలా అందరు కూడా చూశారు. ఏది నైట్ టైంలో వచ్చేసి అక్కడ ఉండే చేసింది. దాంట్లో ఎక్కువ మంది స్టూడెంట్సే, బీటెక్ స్టూడెంట్సే వచ్చి ఆ మేడం గారిని చేయడము, ఈ విధంగా మాట్లాడడము జరిగింది. మనం అందరం కూడా చూసాం అది. అంటే స్టూడెంట్స్ లో కూడా ఈ పోకట పోతుందండి. ఎందుకంటే దాన్ని తల్లిదండ్రుల యొక్క పెంపకం కావచ్చు, వాళ్ళు చెప్పకపోవడం కాబట్టి, వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం కావచ్చు, నా కొడుకు ఏం చేస్తున్నాడు వాళ్ళు పట్టించుకోవట్లేదండి. పిల్లలు కన్నామా, పంపించామా, డబ్బులు ఇస్తున్నామా, నా వాడు ఏం చేస్తా, కానీ వాడి మీద ఒక నియంత్రణ అనేది కోల్పోతున్నారు పేరెంట్స్. కాబట్టి నేను పేరెంట్స్ చెప్పేది ఒకటే, నేను గుర్తుపెట్టుకోండి, వాడు ఒక్క కొడుకే కావచ్చు, నీకు చాలా గారాభం కావచ్చు, కానీ అలా గారాభంగా నువ్వు చూస్తే మిత్రమా గుర్తుపెట్టుకో, పెద్ద అయిన తర్వాత నీ విలువ మొత్తం పోతుంది, నువ్వు కాపాడుకున్నటువంటి మర్యాద మొత్తం పోతుంది. కాబట్టి మీ పిల్లల మీద ఒక కన్ను కాదని 2 కళ్ళు చూడండి, ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చెయ్యండి. పేరెంట్స్ చేయట్లేదు, పిల్లవాడు నాకు ఇది దొరకలే కాబట్టి నా కొడుకు ఇది ఇవ్వాలి, నేను చిన్నప్పుడు ఇది అనుభవించలేదు కాబట్టి నా కొడుకు అనుభవించాలి. నీకు ఆ రోజు దొరకలేదు కాబట్టి ఈ రోజు నువ్వు కష్టపడ్డావు, కష్టం విలువ తెలిసింది కాబట్టి నువ్వు ఈ రోజు చాలా గొప్పగా ఉన్నావు. అది చాలా మందికి అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నాకు ఆ రోజు మా పేరెంట్స్ ఇవ్వలేదు, తప్పు. మీ పేరెంట్స్ని ఎప్పుడు మీరు తప్పు పట్టకండి. నీ పేరెంట్స్ ఉన్న దాంట్లో నీకు ఎక్కువ ఇచ్చారు, నువ్వు బాగా కష్టపడ్డావు, నేర్చుకున్నావు, కష్టం విలువ తెలిసింది కాబట్టి నువ్వు చాలా గొప్పగా ఉన్నావు. కానీ నీ కొడుకు, నీ కూతురుకు నువ్వు కష్టం విలువ తెలవనివ్వట్లేదు, కాబట్టి వాడు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కష్టం విలువ తెలియనియండి, నిజంలో బ్రతకనివ్వండి, సొసైటీలో రియాలిటీ తెలుసుకునే విధంగా చేయండి. అప్పుడు మాత్రమే వాటిలో మార్పు అనేది వస్తుంది. ఈ ఈవ్ టీజింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం స్టాకింగ్ అంటారండి, ఇంగ్లీష్లో స్టాకింగ్. ఈ స్టాకింగ్ అంటే అర్థం ఏంటంటే చూపులతో కానివ్వండి, మాటలతో కానివ్వండి, టచ్తో కానివ్వండి, అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు, ఆ యువతికి ఇష్టం ఉండదు, వెంట పడుతూనే ఉంటారు, ఎప్పుడు వెంట పడుతూ ఉంటారు. చెప్తుంటారు చాలా మంది చూస్తారు, వన్ సైడ్ లవ్ అన్నట్టు, ఐ లవ్ యూ ఎప్పుడు ఆ అమ్మాయికి చీ కొడుతుంటుంది, కానీ వాడు ఏం చేస్తుంటాడు, వెంట పడుతూనే ఉంటాడు, ఆ అమ్మాయిని చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఫోన్ కాల్స్ చేస్తుంటాడు, మెసేజ్లు చేస్తుంటాడు. ఇవన్నీ స్టాకింగ్ అంటారు. ఈ స్టాకింగ్ అనే సెక్షన్ ఎంత వస్తుందంటే
78 బిఎన్ఎస్ వస్తుందండి. స్టాకింగ్ అనేది సెక్షన్ 78 బిఎన్ఎస్ వస్తుంది. దీని ప్రకారము వాడికి 3 years నుంచి 5 years శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్టాకింగ్ అనేది ఏంటంటే ఇష్టం లేకుండా చేస్తుంటారండి. దీని మీద కూడా మనం నిరోధించాలి. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు, కానీ వాడు వస్తూ ఉంటాడు, వాటితో వేధిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎంత చీకొట్టినా వాడు అలాగే చేస్తుంటాడు. దీన్ని మనం ముందే ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, లేదా పోలీస్ కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఏముందిలే వాడు అలాగే వస్తాడు వెళ్ళిపోతాడు అనుకుంటే, చాలా మంది అమ్మాయిలు ఏం భయపడతారంటే, ఈ రోజు నేను పోయి చెప్తే నా గురించి చెడు అనుకుంటారు. నీకు చెడు ఎందుకు అనుకుంటారు? లేదా మీ ఇంట్లో చెప్పండి, పేరెంట్స్ చెప్పండి. పేరెంట్స్ కూడా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పిల్లలు వచ్చి చెప్తే వినరండి. ఏమంటారంటే, నువ్వు మంచి దాడితో వాడి దగ్గరికి వస్తాడు, నువ్వేదో సంధించుంటావులే అంటారు. అరే అమ్మాయి ఎప్పుడు సంధివ్వదండి. తెలియదు. పేరెంట్స్ ఏం చేస్తారంటే, తమ పిల్లల మీద తమకు నమ్మకం ఉండకుండా కూతుర్ని వాళ్ళు అనుమానిస్తే అభద్రతా భావంతో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీకు చెప్పుకోరండి. కాబట్టి పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి, మీ దగ్గర చెప్పే ఫ్రీడమ్ ఇవ్వండి, మీతో మాట్లాడే ఫ్రీడమ్ ఇవ్వండి. ముఖ్యంగా తండ్రికి చెప్తున్నాను, తల్లికి చెప్తున్నాను, మీ అమ్మాయి మీతో మాట్లాడట్లేదు, వేరే వాళ్ళతో చెప్తుందంటే యు ఆర్ నాట్ గివింగ్ ద రైట్ ఫ్రీడమ్ టు యువర్ డాటర్, యువర్ సన్. ఏ విషయంలో మీతో షేర్ చేసుకునేటువంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. కాబట్టి వాళ్ళని ఆ విధంగా తయారు చేయండి, మాట్లాడండి. చూడండి, చాలా మంది ఏమంటారంటే, ఈ సందర్భం చెప్తున్నాను, మనం సరే వర్కింగ్ ఉమెన్, తల్లి మదర్ వర్కింగ్ చేస్తుంటారు, ఫాదర్ వర్కింగ్ చేస్తారు. మార్నింగ్ ఆఫీస్ పోతాము, ఈవినింగ్ వచ్చేస్తాం. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. రాగానే మనం ఏం చేస్తాం, అందరం ఇంట్లో 4 ఉంటాము, 5 ఉంటాము, ఎవరితో ఎవరు మాట్లాడము. రాగానే అందరం కూడా ఫోన్ చూస్తాం, స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అరే ఫోన్కి ఇచ్చిన టైంని నీ కూతురుకి ఇవ్వలేవా? ఫోన్కి ఇచ్చిన టైంని నీ కొడుకు ఇవ్వలేవా? ఒక్క 10 నిమిషాలు మాట్లాడలేరా రోజు ఒకసారి? ఏమంటారు తెలుసా? పిల్లవాడు, చిన్న పిల్లవాడు కావచ్చు, ఆ ఎల్కేజీ వాడు, యూకేజీ, 5th క్లాస్, 4th క్లాస్, ఎవరైనా కావచ్చు, ఇంటర్మీడియట్ అమ్మాయి కావచ్చు, డిగ్రీ ఏదైనా మాట్లాడేందుకు దగ్గరికి వస్తే మనం ఏమంటామంటే, అరే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను అలసిపోయాను, పడుకో. ఏం అలసిపోయారండి? నీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అలసిపోయావా? ఆఫీసులో గొడ్డు చాకిరీ చేస్తావు, బాస్ ఏం చెప్పినా చేస్తావు, కానీ నీ పిల్లలకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి పిల్లలకు టైం ఇవ్వండి, మాట్లాడండి. ఎందుకంటే మీరు అమ్మాయిలతో మాట్లాడితే, నీ కూతురుతో నువ్వు మాట్లాడితే ఆ ఫ్రీడమ్ ఉంటే, బయట ఎవరు జరిగితే రాగానే వచ్చి చెప్తుంది, డాడీ నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది. దానివల్ల మీరు ఒక ప్రికాషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళకు సేఫ్టీ ఇవ్వగలుగుతారు. ఆ అమ్మాయి స్టాకింగ్ కు గురి అవుతుంది, కానీ ఇంట్లో చెప్తే నాన్న కోప్పడతాడు. ఎందుకంటే ముక్కోపి, మాట్లాడితే లేదు, నేనే మోనార్క్ అంటాడు. మరి ఎవరికి చెప్పుకుంటుందా ఆ పాప? కాబట్టి ఈ స్టాకింగ్ నుంచి కానీ, ఈవిటీజీ నుంచి మీ పిల్లలు బయటపడాలంటే ఫస్ట్ ఆ పిల్లలు మనకు చెప్పేటువంటి స్వేచ్ఛని మనం ఇవ్వాలి. కాబట్టి ఆ వాతావరణాన్ని మీరు కలిగించండి, ఆ వాతావరణాన్ని మీరు కలిగించండి. చూడండి, మీకు విషయం చెప్పనా, అమ్మాయి వైపు మనము గుర్రుగా చూస్తే కూడా నేరమేనండి. అమ్మాయికి ఇష్టం నువ్వు చూస్తూనే ఉన్నావు, కళ్ళల్లో కండు పెట్టి చూస్తున్నావు, అర్థమైందా? అది కూడా నేరమే అవుతుంది, అది కూడా స్టాకింగ్ కిందకే వస్తుంది. ఒక ఇండైరెక్ట్ గా నువ్వు మాట్లాడావు, అది కూడా వస్తుంది. అమ్మాయిలకు చాలా అవి ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎవరైనా కేసు పెట్టొచ్చు, ఈజీగా అయిపోతుంది. కానీ అమ్మాయిలు భయపడుతున్నారు. భయాన్ని వదలండి, జయం మీకే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సేఫ్టీ ఉండాలంటే మనందరం గౌరవిస్తాం, మనందరం వాళ్ళు బాగానే చూసుకుంటాం. కానీ అందరికంటే ముందు నేను చెప్పేటువంటిది, ఈ సందర్భంగా నేను అమ్మాయిలకు చెప్పేటువంటిది, యువతలకు చెప్పేటువంటిది, మహిళలకు చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు గౌరవంగా చూసుకోండి, గొప్పగా చూసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గౌరవంగా చూసుకుంటారో, గొప్పగా చూసుకుంటారో, ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుందో, ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చేటప్పుడు చాలా బాగుంది. ఈ సందర్భంగా నేను చెప్తానండి, అణిచివేత అనేది తాత్కాలికం, ఆత్మవిశ్వాసం అనేది శాశ్వతం. మళ్ళీ చెప్తున్నాను, అణిచివేత అనేది తాత్కాలికం, ఆత్మవిశ్వాసం శాశ్వతం. ధైర్యంగా ముందడుగు వేస్తే విజయమే నీ గమ్యం. ధైర్యంగా ముందడుగు వేస్తే విజయమే నీ గమ్యం. కాబట్టి ఎప్పుడు కూడా అణచివేతకు గురిగైనా సరే మీరు అభద్రతా భావానికి గురి కాకండి. అణచివేతలు జరుగుతూనే ఉంటాయి. నేను చాలా వరకు గమనించానండి, ఇంట్లో అంటుంటారు కొంతమంది, మా అబ్బాయిని చదివిస్తా అమ్మాయి, కానీ ఈ అమ్మాయికి ఉంది, ఇంటర్మీడియట్ కానీ పెళ్లి చేస్తా, డిగ్రీ కానీ పెళ్లి చేస్తా. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా మారలేదండి. నేను చూశాను, ఇప్పటికి కూడా
కూతురు విషయంలో ఒకటి, కొడుకు విషయంలో ఒకటి చూసే తల్లిదండ్రులను ఇప్పటికి కూడా నేను చూశాను. కానీ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కూతుర్ను కన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో ఉందంటే మీకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? కాబట్టి కూతుర్ని ఒక విధంగా, కొడుకుని ఒక విధంగా చూసేటువంటి సాంప్రదాయాన్ని మీరు మర్చిపోతే మీ ఇంట్లోనే సేఫ్టీ మొదలవుతుంది, మహిళల పట్ల భద్రత మొదలవుతుంది. కానీ నువ్వు ఇలా చేసినప్పుడు, నువ్వు వేరే విధంగా చూసినప్పుడు, నీ కొడుకు బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిని వేరే విధంగా చూస్తాడు. మహిళల పట్ల అతనికి ఆలోచన వేరే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఈవి టీజింగ్ అండి, రెండోది స్టాకింగ్, మూడోది సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు. ఈ సైబర్ నేరాలంటే మనం సైబర్ అనగానే ఏమనుకుంటామంటే ఈ డబ్బులు ఫ్రాడ్ చేయడం అనుకుంటాం. అదే కాదండి, సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్స్ సృష్టించి మనకు మెసేజ్లు పంపించడము, లేదా మన ఫొటోస్ వాళ్ళకి దొరికితే ఫొటోస్ మార్ఫింగ్ చేయడము, ఆ మార్ఫింగ్ చేసిన వీడియోలను, ఫోటోలను పెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఆ బ్లాక్మెయిల్ చేసి మనల్ని లైంగికంగా వేధించడము, వేరే విధంగా ఉపయోగించుకోవడం చాలా చేస్తున్నాయండి. చాలా చాలా చేస్తున్నాయి. ఈ సందర్భంగా మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైనా అమ్మాయిలు తమ యొక్క అన్నోన్ పర్సన్స్ తోటి ఈ స్నాప్చాట్ లో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ లో కానివ్వండి, ట్విట్టర్ లో కానివ్వండి, ఏం చేస్తారంటే ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే మనం యాక్సెప్ట్ చేస్తాం. వాడు ఎవడో తెలియదండి, కోన్కిస్గా గొట్టంగాడు, వాడు యాక్సెప్ట్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టగానే అమ్మాయి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అన్నోన్ పర్సన్ కదా. ఆ అన్నోన్ పర్సన్ ఒక అమ్మాయి స్నాప్చాట్ లో పరిచయం అయింది, మాకు తెలిసిన పరిచయం అయిపోయిన తర్వాత అతోటి ఇలా మాట్లాడుతూ చూడండి ఎంత దరిద్రం అయిపోయిందో వీళ్ళ యొక్క మెంటాలిటీ. చెప్పక తప్పదు కాబట్టి చెప్తూ ఉన్నా. ఆ అమ్మాయితో వాడు మాట్లాడుతూ చాలా క్లోజ్ రిలేషన్ లాగా మెయింటైన్ చేస్తూ నువ్వు అంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయితో ఏం చేశాడు తెలుసా? వాడు ఆ అమ్మాయిని వాడు ఏమడిగాడంటే న్యూడ్ గా ఉన్నటువంటి వీడియోస్ చూపించమన్నాడు. స్నానం చేసేటప్పుడు ఆ అమ్మాయి స్నానం చేస్తూ, చూడండి ఎంత మెంటల్ గా అమ్మాయిని వాడు ప్రిపేర్ చేశాడంటే, ఆ అమ్మాయి స్నానం చేస్తూ న్యూడ్ గా ఉంటూ వీడియో కాల్ వాడికి చేస్తే ఆ వీడియో కాల్ వాడు రికార్డ్ చేశాడు. ఆ వీడియో కాల్ రికార్డ్ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని వాడు బ్లాక్ మెయిల్ చేస్తూ అమ్మాయిని పలానా దగ్గర రావాలి, ఇక్కడికి రావాలి, లేకపోతే చేస్తా అని చెప్పి చేశాడు. ఆ విషయం తర్వాత మాకు వస్తే నేను వేరే మా ఎస్పీ గారికి చెప్పి నల్గొండలో ఉన్నప్పుడు తర్వాత దాన్ని అతన్ని పట్టుకొని అవన్నీ డిలీట్ చేయించి చేయడం జరిగింది. గుర్తుపెట్టుకొని ఎంత మనం వీక్ అవుతున్నామంటే, ఎవడో అన్నోన్ పర్సన్ స్నాప్చాట్ లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన వ్యక్తికి నువ్వు మాట్లాడవేంటి, మాట్లాడకుండా ఫొటోస్ పంపడం ఏంటి, ఫొటోస్ పంపిన తర్వాత వాడు అడిగితే నువ్వు న్యూడుగా నువ్వు అతనికి చూపించడం ఏంటి? కాబట్టి మనం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆలోచించండి, ఇవన్నీ ఎలా జరుగుతుంది తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయితో తండ్రి కరెక్ట్ మాట్లాడాడు, తల్లి చాలా ఫ్రీడమ్ ఎక్కడో ఉంటుంది, తండ్రి పని చేయడు, ఈ తల్లి ఎక్కడో పని చేయాలి, ఏదో చేయాలి, చేసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. ఆ అమ్మాయికి సరైనటువంటి ఆ దేఖ్బాల్ అంటారు కదా, చూడడం అనే సంరక్షణ లేదు, మాట్లాడే వాళ్ళు లేరు, ప్రేమ చూపించే వాళ్ళు లేరు. కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే అటు అట్రాక్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ కారణం ఎవరు? పేరెంట్సే. ఇక్కడ అబ్యూజ్ అయింది అమ్మాయికి. ఎందుకు అబ్యూజ్ అయింది? భద్రత ఎందుకు లోపించింది? పేరెంట్స్ కరెక్ట్ గా చూసుకోకపోవడం వల్ల. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ కోపం వచ్చినా సరే, మన పిల్లల పట్ల ఏదైనా ఘోరాలు జరుగుతున్నాయి అంటే, ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే దానికి ముఖ్య కారణము పేరెంట్స్ మాత్రమే. ఎక్కువ కారణం. మీరు వారికి ఎంత ధైర్యాన్ని ఇవ్వాలి తెలుసా? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అన్న ఉన్నాడు, మా బాబు అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఎప్పుడైతే సపోర్ట్ వచ్చేస్తుందో షీ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఎప్పుడైనా మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కుటుంబం యొక్క ప్రోత్సాహం అనేది చాలా గొప్పగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. కాబట్టి పిల్లల్ని ప్రోత్సహించండి, పిల్లలకు సపోర్ట్ చేయండి. చిన్న మిస్టేక్ ఎప్పుడైనా జరిగితే తిట్టకండి. ఎందుకు మిస్టేక్ జరిగింది ఆలోచించండి. ఎందుకంటే మనం ప్రేమగా చూడకపోతే ఆ ప్రేమను వాళ్ళు ఇంకో దగ్గర వెతుక్కుంటారు. కాబట్టి ఫస్ట్ ఆ ప్రేమను మీరు ఇవ్వండి. మహిళల భద్రత ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లోనే భద్రత లేదు, అమ్మాయికి ఇంట్లోనే సరైనటువంటి రక్షణ, ఇంట్లోనే సరైన ప్రేమను ఇవ్వట్లేదు, వాళ్ళు వేరే దగ్గర వెతుక్కుంటుంటారు. కాబట్టి మనందరం కూడా
మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని ఎప్పుడైతే గొప్పగా చూసుకుంటామో, వాళ్ళకి ఎప్పుడైతే మంచి రక్షణ ఇస్తామో చాలా గొప్పగా తయారవుతాం. ఈ సైబర్ వేదంలో ఈ సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చూస్తున్నది. ఈ సైబర్ ఈ అటాక్స్ తోటి చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి గృహహింస అండి. గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ డివిసి అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ 2005లో ఈ సెక్షన్ సపరేట్ తీసుకొచ్చారు. గృహహింస చట్టం అనేది 2005లో సపరేట్ చట్టం తీసుకొచ్చారు. సెక్షన్ 3 నుంచి సెక్షన్ 3 నుంచి సెక్షన్ 29 వరకు కూడా మొత్తం రక్షణ కల్పిస్తుందండి. కేవలం అమ్మాయిలు ఏమైనా ఇబ్బందిగా ఏం చేస్తారంటే వెళ్తారు 498A పెడతారు. ఒకప్పుడు 498 ఐపీసీ ఉండే, ఇప్పుడు 85 బిఎన్ఎస్ అయింది. ఒకప్పుడు 498A ఐపీసీ ఉండే, ఇప్పుడు అంటే వరకట్న వేధింపులు అంటారు కదా, దానికి 498 ఐపీసీ ఉండే, 498A ఐపీసీ, ఇప్పుడు 85 బిఎన్ఎస్ వచ్చింది. ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండండి, అది నాన్ బెయిలబుల్ ఉండే, చాలా భయం ఉండేది. ఏదైనా 498 సెక్షన్ ఏంటంటే చాలా భయం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మామూలుగా స్టేషన్ బెయిల్ చేశారు. దానివల్ల భయం అనేది పోయింది. ఏముందిలే, ఏమైంది, స్టేషన్ బెయిల్ తీసుకుంటే వెళ్ళిపోతారు. ఒకప్పుడు అందరిని అత్తామామ అందరిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ఒక భర్త మీద ఎక్కువ ఉంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా, అది కూడా ఓన్లీ స్టేషన్ బెయిల్ నోటీస్ ఇచ్చి పంపించడం అయిపోయింది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఏదైతే కేవలం 498 పెట్టి ఊరుకోవడం కాదండి, గృహహింస చట్టం కూడా కేసు కూడా పెట్టండి. డైరెక్ట్ కోర్టులో మెజిస్ట్రేట్ గారికి మనం రిపోర్ట్ చేస్తే మనకి ఏమేం కష్టం ఉంది ఏందని చేసుకొని దాని మీద మనకు రక్షణ కల్పిస్తారు. ఒకవేళ మైనర్ పిల్లలు ఉన్నారనుకోండి, భర్త మీ నుంచి గుంజుకొని వెళ్ళిండి అనుకోండి, దానికి కూడా మీరు రిపోర్ట్ చేస్తే మీ పిల్లలకు భద్రత కోసం మీ రక్షణలో ఉంచేటందుకు, సంరక్షణలో ఉంచేటందుకు తల్లికి ఇస్తారు. అదేవిధంగా మనకు భరణం ఇస్తారు. భర్త నుంచి భార్యకు భరణం వస్తుంది, ఇమ్మీడియట్ గా భరణం వచ్చేస్తుంది. ఆయన ఇన్కమ్ బట్టి మనకు వచ్చేస్తుంది, డివిసి దాంట్లోనే వస్తుంది. కాబట్టి మనం రిపోర్ట్ చేస్తే ఆమెకు ఇన్కమ్ కూడా భర్త ఇన్కమ్ లో నుంచి ఓ 20%, 25%, 15% దాన్ని బట్టి నీ పిల్లలు ఉంటే పిల్లలకు, నీ గరీబ్ కూడా భరణం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ డివిసి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ ప్రకారం 2005 సెక్షన్ ప్రకారం మనకు చాలా రక్షణ కల్పిస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే జస్ట్ 498 పెట్టి ఊరుకుంటున్నాడు, వాడు చెప్తే వినట్లేదు, ఆటోమేటిక్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నిజంగా ఎవరైతే గృహహింస అవుతుందో, వరకట్న వేధింపులు ఉన్నాయో, ఈ వరకట్న వేధింపుల కేసుతో పాటు మీరు వాళ్ళ మీద ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టినట్టయితే వాళ్ళు దారిలోకి వచ్చి మిమ్మల్ని బాగా చూసుకోవడం, లేకపోతే మీకేదో ఉపయోగం కలగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఈ సెక్షన్ ని మీరు బాగా ఉపయోగించుకోవచ్చు. నిజానికి ఉపయోగించండి, ఏదో అబద్ధానికి కావాలని చెప్పి చేయకండి. ఎందుకంటే నిజంగా మీరు గృహహింస జరుగుతుంది మీ మీద అవుతుంది అనుకోండి, చేయొచ్చు. ఈ సందర్భంగా నేను ఒక 2 రియల్ ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. మనందరికి తెలుసు ఎవరు ఈమె, సింధు తాయి సబ్కాల్ అని ఆమెను ఏమంటారంటే మదర్ ఆఫ్ ఆర్ఫాన్స్ అంటారు. మదర్ ఆఫ్ ఆర్ఫాన్స్ అని పేరు వచ్చింది. కానీ ఆమెకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేశారండి. మహారాష్ట్రలో when she is 9 years old ఆమెకు మ్యారేజ్ అయింది. 9 సంవత్సరాలకు అమ్మాయిని అత్తగారింటికి పోతే ఎలా ఉంటుంది చూడండి. 9 సంవత్సరాలు పోయి 13 ఏళ్ల దాకా 4 ఏళ్ళు వాళ్ళు పెట్టే బాధలని, కష్టం అన్ని భరించిందండి. 13 ఏళ్ళ గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బయట పండబెట్టే వాళ్ళు, చలికి గడ్డగట్టే చలిలో ఆ అమ్మాయి బర్ల దుడ్డి ఉంటుంది కదా, గేదెలు కట్టేసి దాంట్లో పడుకుంది. గేదెలతో పాటు పడుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా వెళ్ళగొడితే ఆ అమ్మాయి చిన్న 13 ఏళ్ల వయసులో రైల్వే స్టేషన్లో, దేవాలయాలలో, చివరికి శ్మశానంలో కూడా పడుకుందాం. శ్మశానం అన్నం వండుకోవాలంటే స్టవ్ అది ఉండదు, కట్టెలేవు కదా. ఆ శ్మశానంలో ఏదైతే అక్కడ కాష్టం పెడతారు కదా, ఆ కర్రలను తీసుకొని వంట వండుకొని తిని బతికినటువంటి ఆమె ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన ఆమె కామ్గా ఊరుకోలేదండి. పరిస్థితులను ఎదిరించింది. నాలాంటి వాళ్ళకు ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అనుకుంది. అనాథలను చేరదీసింది. ఆమె ఇళ్లలో పనిచేసి ఇక్కడెక్కడ పనిచేసి వచ్చిన దాంతో అందరికి పెట్టడం స్టార్ట్ చేసింది. మెల్లమెల్లగా ఈ రోజు
కొన్ని వందల మందికి, వేల మందికి ఆదర్శంగా నిలిచి ఒక పెద్ద ఎన్జిఓ నడిపిస్తుంది. ఆమెని మదర్ ఆఫ్ ఆర్ఫాన్స్ అంటారు. మదర్ ఆఫ్ ఆర్ఫాన్స్ అంటారు. చాలా గొప్పది. జరిగినటువంటి దాన్ని వదిలిపెట్టలే ఆమె. సింధుతాయి సబ్కాల్ చాలా అద్భుతంగా రాణించింది ఆమె. ఇప్పుడు పరిస్థితులు మనల్ని ఓడించవండి, వాటికి మనం లొంగిపోతాం. పరిస్థితులు ఎప్పుడు మనల్ని ఓడించవు, మనమే వాటికి లొంగిపోతాం. ఎప్పుడైతే నువ్వు లొంగిపోతావో ఓడిపోతావు. ఎప్పుడైతే నువ్వు లొంగిపోతావో ఓడిపోతావు. కాబట్టి పరిస్థితుల్ని ఎప్పుడు వస్తూనే ఉంటాయి. పరిస్థితులకు ఎదురొడ్డి నిలవండి. పరిస్థితులకు ఎదురొడ్డి నిలవండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, రియల్ది. గుజరాత్ లో జరిగిందండి. కోమల్ గనాత్రా, ఆమె పేరేం పేరు? కోమల్ గనాత్రా. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. చిన్న ఫ్యామిలీ, ఒక అన్న, ఈమె, తల్లి, తండ్రి. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈమె ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఈ లోపల బంధువులు ఏం చేశారంటే ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు, ఎన్ఆర్ఐ సంబంధం. న్యూజిలాండ్ లో ఉంటారు, మంచోళ్ళు, ఇలా అలా అని చెప్పి తీసుకొస్తే నా కూతురు బాగుంటుందని చెప్పేసి తనకు ఉన్న దాంట్లో మంచి కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పక్కనే అత్తగారిని పంపించారు. 15 రోజులకండి ఆ అమ్మాయిని వేధింపులు చేసి ఎక్కువ కట్నం తీసుకురావాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి, ఎంత చెప్పినా మా నాన్న దగ్గర లేదు ఇంతకంటే ఎక్కువ తీసుకురావాలి అమ్మాయి అంటే, ఒక 5 డే 15 డేస్ తర్వాత ఆ అమ్మాయి పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఆ అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టేసి చెప్పకుండా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయి న్యూజిలాండ్కి వెళ్ళిపోయారు. అత్త, మామ, భర్త అందరూ కూడా ఆమెను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈమె మార్నింగ్ లేచి చూస్తే ఇంట్లో ఎవరు లేరు. పక్క వాళ్ళని అడిగితే లేరమ్మా మీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా అని చెప్పేశారు. పక్క వాళ్ళు చెప్తే ఆమెకేం అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసింది. ఇంట్లోకి వస్తే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. కానీ కొద్ది రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలలు అయిన తర్వాత ఇంట్లో ఆల్రెడీ అన్నకు పెళ్లి అయింది. వదిలే సూటిపోటి మాటలు, తిట్టడం, చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. కోమల్ గనాత్రాకు ఆమె అప్పటికే డిగ్రీ కంప్లీట్ అయింది, టీచర్ ట్రైనింగ్ కూడా చేసి పెట్టింది. ఇలా ఉంటే బాగుండదని చెప్పేసి అప్పుడే కొన్ని ఈ టీచర్ పోస్టులు పడ్డాయి, కాంట్రాక్ట్ పోస్టులు, అప్లై చేసింది. వాళ్ళ ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరాన ఆమెకు ఒక స్కూల్లో, చిన్న స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి పోతే భర్త వదిలిపెట్టినామే, భర్త లేడు కాబట్టి ఎవరు కిరాయికి ఇవ్వాలని ఇవ్వలేదు. కానీ ఒక స్టూడెంట్ తండ్రి తల్లిదండ్రులు ఏం చేసినట్టే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. ఆమెకు వచ్చి 5,000 రూపాయల జీతం. అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఏం చదువుకుంటా లేదు. కానీ మాకు ఒక కళ ఉండేది, సివిల్స్ రాయాలి, కలెక్టర్ కావాలని చెప్పేసి పుస్తకాలు తెచ్చుకునేది, చదవడము, స్కూల్కి వెళ్ళడము, చదవడం, స్కూల్కి వెళ్ళడం. కానీ ఆమెతో కావట్లేదు. ఫస్ట్ టర్మ్ రాసింది, ఫెయిల్ అయిపోయింది. ఇలా అయితే ఇలా కోచింగ్కి వెళ్ళాలనుకుంది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఫ్రీ కోచింగ్ పెట్టింది. కానీ ఆమె అక్కడికి సాటర్డే సండే వెళ్ళి రావాలంటే 150 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. అలా కూడా వెళ్తుంటే కుదరట్లేదు. లాస్ట్కి ఏం చేసిందంటే అక్కడి నుంచి సిటీకి షిఫ్ట్ అయిపోయి అక్కడే వేరే ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటూ 5 years కష్టపడ్డదండి. 3 సార్లు ఫెయిల్ అయింది. 4వసారికి 591 ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్ అయింది. 2008లో బయటికి వెళ్ళింది. 2012లో ఐఏఎస్ అయ్యింది. ఐఏఎస్ అయినాక ఆమె ఇంటికి వెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గరికి. అంటే చూడండి, ఆమె ఎన్ని వేధింపులకు గురైంది, ఎంతో అయింది. కానీ ఎప్పుడు ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. ఆమె ఐఏఎస్ అని తెలిసిన తర్వాత భర్త, అత్తగారు అందరూ వచ్చేసి తప్పైపోయింది, మళ్ళీ ఉంచుకుంటామంటే ఆమె క్షమించలేదు. వద్దని చెప్పేసి వాళ్ళకు విడాకులు ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నది. అంటే ఇక్కడ వేధింపులు వస్తూనే ఉంటాయి, జరుగుతూ ఉంటాయి సమాజంలో. కానీ వాటిని ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటావో, ఒక సింధు తాయి లాగా కానీ, ఒక కోమల్ గనాత్రా లాగా కానీ మనం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటామండి. చాలా అద్భుతమైన స్థితిలో ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకు జరిగిందంటే దాని నుంచి మనం నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. మళ్ళీ తిరిగి లైఫ్ ని స్టార్ట్ చేస్తే అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధిస్తాం, అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసానండి, ఏది మన గృహహింస ఇవన్నీ జరగడానికి కారణాలు కూడా ఏంటంటే సరి అయినటువంటి అవగాహన లేకపోవడం. ఒక ఆడపిల్ల అంటే
కోడలు వచ్చిందంటే ఒక జీతం లేని సర్వెంట్ అనుకుంటారు చాలా మంది, అత్తలు కానివ్వండి ఇంట్లో వాళ్ళు కానీ జీతం లేని సర్వెంట్ అనుకుంటారు. ఒక సాటి ఆడది నా కూతురు లాంటిదే, తన కూతురు మాత్రం బాగుండాలి, కూతుర్ని బాగా చూసుకుంటారు, నా కూతుర్ని ఇలా అలా అంటారు, కానీ కోడలు ఒక దగ్గర గురించి చూస్తారు. కాబట్టి ఫస్ట్ మనలో మార్పు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గృహహింస ఆగిపోవాలంటే ఎక్కడ మార్పు రావాలంటే ఆడవాళ్ళలోనే మార్పు రావాలి, అత్తలలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఇంట్లో ఆడ మనిషి మారిందనుకోండి, మగవాళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి ఈ గృహహింస మారాలంటే ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయాలి. అత్తలు ఎడ్యుకేట్ కావాలి, ఆడవాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. అరే నేను ఇలా ఉన్నానే, రేపు ఇలా నా కూతురు ఎలా ఉంటుంది, నాకు కోడలిని బాగా చూసుకుంటున్నాయి కదా, నా కూతుర్ని బాగా చూసుకునే ఒక ఆలోచన రావాలి. చిన్నప్పుడు ఎప్పుడు ఆమె ఉదాహరణకి వాళ్ళ అత్త ఉంది, వాళ్ళ అత్త ఎప్పుడో పాపం చదువుకోలేదు, ఆమె నేను బాధ పెట్టింది కాబట్టి నేను కూడా మా కోడలిని బాధ పెట్టాలనుకుంటాను. అదే దీన్ని అబ్బాయిలు కూడా మార్చాలి, తల్లిని మార్చాలి, భర్త తన భార్యని మార్చాలి, కూతుర్లు తన తల్లిని మార్చాలి. కూతురు కూడా ఏం చేస్తారంటే వదిన వచ్చిన వదినని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కానీ రేపు నేను పక్కకు పోతే ఏంటి అనేటివి ఆలోచించాలి కదా. అంటే వైస్ వర్స, ఇక్కడ నేను ఇలా ఉంటేనే రేపు నాకు ఎలా ఉంటుందో అనే ఆలోచన మనకు వస్తే బాగుంటుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అమ్మాయిలకు నేను చెప్పేటువంటిది, అపరిచితులతోటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు, ఎప్పుడు పంచుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులతోటి వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. అదేవిధంగా మనం కూడా నైట్ కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణ మనం క్యాబ్లో వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా ఆటోలో వెళ్తున్నాము, మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆ వెహికల్ నెంబర్ని, ఆ వెహికల్ ఫోటోని, వీలైతే అతని ఫోటోని తీసి మన ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడము, లైవ్ లొకేషన్ పెట్టుకోవడము, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అమ్మాయిలు ఎక్కడికి పోతున్నారు చెప్పాలి, ఎందుకంటే ఇది మీ సేఫ్టీ మెజర్స్ కాబట్టి. మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది మీ లైవ్ లొకేషన్ పెట్టి మీరు బయలుదేరితే మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే, మీకు ఇక్కడ ఆగిపోతే ఇమీడియట్ గా మిమ్మల్ని ట్రేస్ చేసేటానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనకు వీలుంటే డేలోనే కంప్లీట్ చేసుకోండి. మీ ఉద్యోగ పరంగా వెళ్ళాల్సి వస్తుంది, ఆమె ఎమర్జెన్సీ పోవాల్సి వస్తుంది రాత్రిపూట, అప్పుడు మాత్రం ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. పిల్లలు ఏం చెప్తామంటే పేరెంట్స్ కు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా నైట్ స్టడీ అంటారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే చాలా మంది చూస్తారు, పబ్లోకి వెళ్తుంటారు, లేకపోతే సినిమాకి వెళ్తుంటారు, ఇంకెక్కడికి వెళ్తుంటారు అమ్మాయిలు. అలా చేయకండి. అంటే మీ ఇంట్లో ఫ్రీడమ్ లేదు నీకు. కాబట్టి పేరెంట్స్ నేను చెప్తున్నా, పిల్లలు మీతో మాట్లాడే ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు చెప్తారు, అది రైట్ ఆర్ రాంగా మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను వెళ్ళొద్దంటలేను, పబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక రైట్ పర్సన్ తో వెళ్తే మనకు సేఫ్టీ ఉంటుంది. రాంగ్ పర్సన్ తో వెళ్తే, నువ్వు రైట్ ప్లేస్ కి వెళ్ళినా సరే రాంగ్ పర్సన్ తో వెళ్తే రాంగ్ పర్సెప్షన్ వస్తుంది, నీకు ఒక విధమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏదైనా అకౌంట్స్ ఉన్నాయనుకోండి, సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయనుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. చాలా మంది ఫోన్ నెంబర్ పెడుతుంటారు, వాళ్ళ పేరు పెడుతుంటారు, అలాంటి చేయకండి. డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే మీ యొక్క పాస్వర్డ్ ని వాళ్ళు ఛేదించే విధంగా ఉండకూడదు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సోషల్ మీడియాలో మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, అమ్మాయి ఫోటో పెడతారు, అమ్మాయి పేరు పెడతారు, అర్థమైందా? మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, మీరేమనుకుంటారు అమ్మాయే కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి వెనక ఉంది అబ్బాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కు మీరు ఎప్పుడు కూడా రెస్పాండ్ కాకండి, దయచేసి కాకండి. తెలిసిన వాళ్ళకే కండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఏదో ఒక ఊబిలోకి ఇరుక్కుపోతున్నారు, కూరుకుపోతున్నారు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఉమెన్ సేఫ్టీ గురించి మనకు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన తగిన జాగ్రత్తలు తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా ఉంటాము. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా సరే ఒక పారదర్శకంగా చేయండి. చాలా మంది ఏం చేస్తామంటే హైడ్ చేస్తుంటాం. హైడ్ చేయకండి దయచేసి. మీరు చేసే ప్రతి విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలిసే విధంగా చేయండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంది. తెలియకుండానే మీరు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారనుకోండి, మళ్ళీ అందులోంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మహిళలపై జరిగేటువంటి ఇంకో విషయం, ముఖ్యంగా ఇంకొకటి జరుగుతుంటాయండి వేధింపులు. ఎక్కడ జరుగుతాయి తెలుసా? ఎక్కడైతే మనం పని చేస్తున్నామో
ఆఫీసులలో, కార్యాలయాలు, మన పనిచేసే దగ్గర, మన పై వాళ్ళ దగ్గర నుంచి, బాస్ దగ్గర నుంచి కావచ్చు, కొలీగ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఆపోజిట్ జెండర్ నుంచి మనకు వేధింపులు వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రమోషన్స్ ఇస్తామని చెప్పేసి కానివ్వండి, లేకపోతే నీకు ఒక ఫ్లెక్సిబుల్ టైం ఇస్తామని చెప్పేసి కానివ్వండి, వేరే విధంగా మాట్లాడి మనల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చాలా జరుగుతుంటుంది. అందుకే ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ అనేది ఒకటి ఏర్పరిచారండి. ఇప్పుడు యాక్చువల్ ఒక ప్రతి ఆఫీస్ లో కూడా ఐసీసీ ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ అనేటువంటిది. అంటే దాని జరిగితే దాంట్లో ఖచ్చితంగా మెంబర్స్ అందరూ కూడా లేడీసే ఉంటారు. మనం దాన్ని కంప్లైంట్ చేస్తే మనం దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్పొరేట్ ఆఫీస్ లో కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ఈ ఐసీసీ ఉంటుంది. దీన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్ గురించి కానివ్వండి, మనకు ఫ్లెక్సిబుల్ టైం గురించి కానివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర నీకు డబ్బు, నీకు ఒక నీకు సాలరీ హైక్ చేస్తామని కానివ్వండి, ప్రలోభ పెట్టి మన మీద లైంగిక దాడి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలకే చెప్తున్నాను, అమ్మాయిలకి చెప్తున్నాను, మనం ఒక పని చేస్తే మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి పని చేసే ఆలోచన మానుకోండి. ఎందుకంటే మన ఆలోచన బాగున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏం ఆలోచించుకుంటాం అదే జరుగుతుంది. మనం ఏమి ఇస్తామో బయట వాళ్ళకు, మన ఇంట్లో వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి మంచి ఇవ్వడం చేసుకోండి. ఈ కార్యాలయాల్లో జరుగుతుంటే, కార్యాలయాలు చాలా మంది ఏం చేస్తారంటే బాస్ ఏమైనా చెప్పినప్పుడు దాన్ని రేపు ఏమైద్దో, ఏమి కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం పోదు, మీకు ఒక భద్రత ఉంటుంది. మీరు కంప్లైంట్ చేస్తే అతను దారికి వస్తాడు. మీరు ఫస్ట్ లోనే నిరోధించండి. వెకిలి మాటలు మాట్లాడతారు, వెకిలి చూపులు చూస్తున్నాడు, ద్వంద్వార్థాలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా స్టాకింగ్ కిందకి వస్తాయండి. కేసు పెట్టవచ్చు అందరి మీద మనం. కాబట్టి ఈ ఎవరైతే ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళకు సరి అయినటువంటిది ఇవ్వండి. ఆఫీస్లో ఈ విధంగా ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు, మనల్ని లైంగికంగా వేధించే వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటే ఇంకొకసారి మీకు ఇది జరగదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళు చేస్తుంటే మనం చూస్తాం కానీ కామ్ కూరుకుంటామండి. తప్పు కదా. మనం చెప్పాలి వాళ్ళకు, మీరు ఒక వెటరన్, ఒక మంచి ఒక అనుభవజ్ఞులు, నువ్వు చూస్తూ ఉన్నావు ఒక అమ్మాయిని వేరే వాడు వేధిస్తున్నాడు, నువ్వు అబ్బాయిని నువ్వు వార్న్ చేయాలి. మన బాధ్యత అది. ఒక బాధ్యత గల పౌరుడిగా నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు, నీ ముందు ఒక వేధింపు జరుగుతుంది, దాన్ని ఒక వినోదంగా చూడడం నాకెందుకులే అనుకుంటే కానీ చాలా మంది ఏమనుకుంటారు, నాకెందుకులే, వాడితో రాపు నాకేమైనా అవసరం అవుతుంది, వాడు నాకు చేయబదులు ఇస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు, నన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పేసి వాడు చేసే పని నువ్వు హెల్ప్ చేస్తే కాము ఊరుకోవడం, నువ్వు వాడిని రేపు వాడికి ఇబ్బంది పడే విధంగా నువ్వు తయారు చేసినట్టు. ఎందుకంటే వాడికి ఏమైతే రేపు అమ్మాయి కేసు పెట్టింది అనుకోండి, వాడు జైలుకి వెళ్తాడు. కాబట్టి మీరు ఇమీడియట్ గా చెప్పండి, దిస్ ఇస్ రాంగ్ అని. అతనికి ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ ని చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పండి, దీనివల్ల నీకు ఇబ్బంది అవుతుంది చెప్పండి. వాళ్ళు వింటారు, ఖచ్చితంగా మార్చుకుంటారు. మన ముందు ఏదైనా జరుగుతూ ఉంటే చాలా మంది వినోదం చూస్తుంటారు. వాట్ ఏ పిటి. వినోదం చూస్తామండి. జరిగినప్పుడు దాన్ని ఖండించాలి, జరగకుండా నిరోధించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఉమెన్ కి సేఫ్టీ వస్తుంది. కాబట్టి కేవలం చేసేది మనం చూస్తున్నామంటే మనం కూడా తప్పు చేసినట్టే. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే దాన్ని ఖండించడం మన బాధ్యత, మనం దాన్ని నిరోధించడం మన బాధ్యత. కాబట్టి మనందరం కూడా ఎక్కడ జరిగినా సరే దాన్ని ఖండించాలి, ఇది తప్పు అని చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే బాగా జరుగుతుంది. కాబట్టి ఈ మహిళల సేఫ్టీ గురించి ఇంట్లో నుండే స్టార్ట్ కావాలి. కాబట్టి అందరూ కూడా ఇంట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ యొక్క సమస్యలు వినండి. రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళకి టైం కేటాయించండి. పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, పిల్లలు మీ పిల్లలు పెద్దవాళ్ళైనా పర్వాలేదండి, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, నెలకు 70 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నా పాపకు అన్ని తెలుసు. కానీ మీకు తెలియని విషయం చెప్పనా, ఆ అమ్మాయికి కూడా కష్టాలు ఉంటాయి. ఆఫీసులో ఎవరో ఆమెను లైంగికంగా వేధిస్తుంటారు, నేను చెప్పుకోలేకపోతుంది. నువ్వు అడగాలి, నాన్న ఏంది, ఎలా ఉంది, బాగుందా, నీకేమైనా ఇబ్బంది ఉందా, నువ్వు చెప్పినానా. మీరు 10 నిమిషాలు మాట్లాడండి, అమ్మాయి ఓపెన్ అవుతుంది. కేవలం మీరు అమ్మాయి సంపాదిస్తుంది అన్ని తెలుసు అనుకుంటారు, కానీ అమ్మాయి కూడా కష్టం ఉంటుంది కదా. నాన్నతో మాట్లాడాలి, అమ్మతో మాట్లాడాలి, చెప్పుకోవాలనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందరికంటే గొప్ప ఫ్రెండ్ ఎవరంటే నాన్న, అమ్మ మాత్రమే పిల్లలకు. కాబట్టి ఆ స్నేహాన్ని మీరు అందించండి, స్నేహస్తాన్ని ఇవ్వండి, మీ పిల్లల్ని గొప్పగా చూసుకోండి. అప్పుడు ఈ గ్రోహింగ్స్ కానివ్వండి, ఈ వేధింపులు కానివ్వండి, ఈవ్ టీజింగ్ కానివ్వండి, స్టాకింగ్ కానివ్వండి ఆగిపోతాయి.
మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాము. మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాము, పిల్లల్ని మోటివేట్ చేద్దాము, వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇద్దాము. ఇవన్నీ ఆగిపోవాలంటే ఇంట్లో మనం మోరల్ సపోర్ట్ ఉండాలి. ఏం జరిగినా మా నాన్న నాకు సపోర్ట్గా ఉంటాడు, ఏం జరిగినా మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంటుంది, మా అన్న నాకు సపోర్ట్గా ఉంటాడు. ఒక అన్న ఉండు, చెల్లెతో మాట్లాడండి, తమ్ముడు ఉండు, అక్కతో మాట్లాడండి, షేర్ చేసుకోండి. అప్పుడే మన బంధం స్ట్రాంగ్ అవుతుంది, మనం చాలా గొప్పగా ఉంటాము, చాలా హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు అపేక్ష, ఓవర్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పడానికి చాలా మంది మొహమాట పడతారు. టు బి వెరీ హానెస్ట్, అంటే చెప్తే ఎవరేమనుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆ ఐస్ ని మీరు బ్రేక్ చేశారు. అంటే కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్తేనే అర్థం అవుతుంది అని ఆ కన్విన్సింగ్ వేలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నాకు మీరు చెప్పిన దానిలో ఒక విషయం చాలా బాగా నచ్చింది. ఏంటంటే యునో కొన్నిసార్లు పిల్లలు ఓపెన్ అవ్వరు. ఎప్పుడన్నా పేరెంట్స్ అమ్మాయిదే తప్ప అంటారు, కానీ దేర్ మైట్ నాట్ బి. ఆ విషయం నాకు చాలా నచ్చింది. ఎస్, అలా ఓపెన్ అయ్యి పేరెంట్స్ ఎప్పుడైతే బ్రాడ్ గా థింక్ చేసి దే యాక్సెప్ట్ దట్, డెఫినెట్లీ ఇంకా ఓపెన్ అయ్యి చెప్పగలరు. ఇట్ మైట్ బి విమెన్ ఆర్ ఇట్ మైట్ బి ఈవెన్ మెన్. ఇద్దరు షేర్ చేసుకోవాలంటే ఓపెన్నెస్ ఉండాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, విత్ యువర్ పర్మిషన్ కెన్ వి టేక్ ఫ్యూ డౌట్స్? డెఫినెట్లీ. షూర్. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఎనీథింగ్ యూ కెన్ ప్లీజ్ షేర్. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా ప్లీజ్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఎవరికైతే డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యా, దేవి లక్ష్మీ నరసయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు దేవి లక్ష్మీనరసయ్య సార్, గోదావరి కని సార్, మాజీ పోలీస్ కానిస్టేబుల్ సార్ నేను. ఓహో, వెరీ గుడ్ సార్. సార్, అయితే ఈ మధ్యలో మా అక్క అల్లుంది సార్. అల్లుంది ఒక చిన్న అమ్మాయిని లవ్ చేయడం జరిగింది. అయితే అది అయిపోయింది సార్. కేసు అయిన తర్వాత అమ్మాయి థ్రెటనింగ్ అమ్మాయి బాగా చేస్తుంది సార్. అన్ని ఫేస్బుక్ లో పెట్టడం, నేను చంపేస్తా అని చెప్పడం. పోలీస్ స్టేషన్ లో కేసు అయింది సార్. దానికి అంటే సోషల్ మీడియాలో బాగా చేస్తుంది సార్ థ్రెటనింగ్స్ 2-3 చాట్లలో. అది సైబర్. ఇది మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు సార్. మీరు ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకెళ్ళి, ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళి మీరు రిపోర్ట్ చేయొచ్చు. మన పోలీస్ స్టేషన్ లో చేస్తే, సైబర్ క్రైమ్ ద్వారా చేస్తే అబ్బాయిల మీద ఏదైతే జరుగుతుందో అమ్మాయిల మీద కూడా సేమ్ కేసు అవుతుందండి. ఈ సెక్షన్ అనేది కేవలం అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలకు కూడా సేమ్ లాగు అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ఈవ్ టీజింగ్ అనేది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా, అబ్బాయిలను చేసిన సేమ్ సెక్షన్. సార్ అంతకుముందు ఒక 2 సార్లు కూడా డిలీట్ చేసినాం, ఎందుకు పోనీయండి అని చెప్పి అది చేసినాం సార్. పోనీ అనొద్దండి, పోనీ అంటే మనకు ప్రాణం చేయకండి, అలా చేయకండి. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి, అప్పుడు మాత్రమే వాళ్ళకి భయం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా యు మస్ట్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ అగైన్స్ట్ దట్ ఉమెన్ ఆర్ గర్ల్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. యా, సురేష్ సార్, సారీ కిషోర్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. చాలా విషయాలు చెప్పారు సార్ మీరు మహిళల భద్రత గురించి. సార్, ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు సార్. ఎక్కడికి పోయిన అమ్మాయిలకి, మహిళలకి బాత్రూమ్ పోయినా, గుడ్లు మార్చుకోవాలని ఒక గుడ్డల షాప్కి వెళ్తే సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు సార్. అది ఎట్లా తెలుసుకోవాలి సార్, అమ్మాయిలు కానీ మహిళలు కానీ? కెమెరా ఉందా? కెమెరా ఉంది. మంచి డౌట్ అండి, ఇది మంచి డౌట్ కిషోర్ గారు. యాక్చువల్ విషయం ఏంటంటే, ఇది నేను మిస్ అయ్యాను, చాలా బాగా గుర్తు చేశారు. జనరల్ గా ఏంటంటే, నేను అందరూ చెప్పే విషయం ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకోండి, పరిసరాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం బాత్రూమ్కి వెళ్ళామంటే ఇమీడియట్ గా మన కాల్స్ ఆఫ్ నేచర్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆలోచించండి, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయో చూడండి, తెలిసిపోతుంది, మనకు తెలియకుండా ఉండవు. కాబట్టి అమ్మాయి అయినా ఎవరైనా ఒకసారి వెళ్ళినప్పుడు, ఈవెన్ లాడ్జ్ లో కూడా మనం వెళ్తాము, విత్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. నేనే చేస్తాను, వెళ్ళినప్పుడు చూడాలి. మనం ఎక్కడైనా చిన్న చిన్న కెమెరాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ ఏమైనా పెట్టారా అని మనం ఒక్క నిమిషం చాలండి. 1 నిమిషం చాలు, 30 సెకండ్లు చాలు. బాత్రూమ్ లో అయితే ఒక 30 సెకండ్లు చూసేయచ్చు. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి
అది చూడడం వల్ల వాటిని మనం పట్టుకోగలము, చేయగలం. కాబట్టి అబ్జర్వేషన్ మించి నేను లేదండి. కాబట్టి ఎక్కడికి పోయినా మనం పరిశీలించడం అనేది నేర్చుకుంటే బాగుంటది. కాబట్టి ఇది కూడా మీరు అందరూ కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆలోచన సార్. మరి మీరు చెప్పినట్టు పాయింట్ ఇస్ గుడ్ పాయింట్. ఎలా తెలుసుకోవాలి సార్ దాన్ని మనము అన్ని చెప్పాను కదా సార్, చూడాలి సార్. ఏం లేదు, చూస్తే తెలిసిపోతుంది సార్ మనకు 100%. మీరు చూస్తే ఏదో ఒకటి కనిపిస్తుంది, చిన్న రంధ్రమో ఇంకేదో కనిపించినప్పుడు మనకు అర్థమైపోద్ది సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి. కాబట్టి చూడడం అలవాటు చేసుకోవాలి, పరిశీలించడం తప్ప వేరే ఏముండదు సార్. ఇక్కడ గుడ్డల షాప్ కూడా గుడ్డలు దాంట్లో పెట్టున్నారు సార్. డ్రెస్ మార్చుకుంటాము, పరిశీలిస్తే తెలుస్తుంది సార్. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మనకు హోల్ కనిపిస్తుంది. కొంచెం చూడాలి మనం, దానికి మనం చేసేది ఏం లేదు. రాధిక చెరుకు గారు. రాధిక, హ్యాపీ మార్నింగ్ సార్. సార్, ఈ రోజుల్లో అమ్మాయిలకి చాలా రైట్స్ ఉన్నాయి. వాటిని కూడా కొంతమంది అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని మనం ఎలా అరికట్టచ్చు? వాళ్ళకి ఎలా మనం అవేర్నెస్ ని చెప్పచ్చు? అంటే ఆ రైట్స్ అంటే ఓ రకంగా వాళ్ళు తెలుసుకోవడం వల్ల మంచి ఉంది, తెలుసుకోక చెడు కూడా అదర్ సైడ్ కూడా ఉంది. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ సార్. ఒక నాణానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక భద్రత ఇచ్చినప్పుడు దానికి అభద్రత కూడా ఉంటుంది. దాన్ని ఒక యూజ్ చేసి దానికి మిస్యూజ్ కూడా ఉంటుంది. కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, మేము చూస్తున్నాం. మా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చూస్తున్నాము. అబ్బాయి ఇన్నోసెంట్గా ఉంటాడు, అమ్మాయి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఏం చేస్తాడు, వాడు వినకపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అపోజ్ చేసేసరికి మీరు అన్నట్టు ఇప్పుడు మన వరకట్ట వేధింపులు పెట్టడం కానీ, టీవీసీ పెట్టడం కానీ, లేకపోతే మమ్మల్ని కొట్టిండనము, తిట్టిండనము, ఉల్టా కేసు పెట్టడం జరుగుతున్నాయి. ఇప్పుడు మా దగ్గర కేసెస్ అయినాయి అంటే, వేధింపుల కేసులు అయినాయి అంటే అందులో 50-50 ఉంటున్నాయి, లేదా 60-40 ఉంటున్నాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం చట్టపరంగా ఎదుర్కోవడము, దానికి కావాల్సినటువంటి ఏమైనా ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవడము, చట్టాన్ని ఆశ్రయించి వెళ్ళడమేనండి. ఆమె ఎంతసేపు కేసు పెట్టేంత మాత్రాన మనకి ఏం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఇన్నోసెంట్ ఉన్నారో మీ మీద ఎదుటి వాళ్ళు కేసు పెట్టినంత మాత్రాన మీకు ఏమి కాదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఎఫ్ఐఆర్ అయిందనగానే ఏదో మునిగిపోయింది, ఆగమైపోయినో, మనకు జైలు శిక్ష పడుతుంది అనుకోండి. అది ఏం కాదండి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, ఆ తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ అయిన తర్వాత ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో వాళ్ళన్ని ప్రొడ్యూస్ చేయాలి, సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీకు జరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒక 498A కేసు అయినా, అంటే 85 BNS కేసు అయినా సరే, DVC కేసు అయినా సరే, మీరు పానిక్ కావాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన వైపు తప్పు లేనప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, ఏమి కాదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యం లేకుండా ఎప్పుడు శిక్ష పడదు. కాకపోతే కొంత ఏంటంటే, కొంత ఇన్కన్వీనియన్స్, కోర్టుకు పోవాల్సి వస్తుంది. దీనికి పోకుండా ఉండాలంటే కూడా మీరు పని చేయొచ్చు. మీకు ఇక్కడ లోవర్ కోర్టులో వాళ్ళు కేసు వేసారు కాబట్టి మీరు హైకోర్టులో స్క్వాష్ చేసుకోవచ్చు. స్క్వాష్ అంటే కొట్టేయమని, మాకు ఎలాంటిది లేదు అని చెప్పేసి మీరు హైకోర్టులో అప్పీల్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమైనా అక్కడ ప్రొడ్యూస్ చేయగలిగితే మీ మీద పెట్టిన కేసును వాళ్ళు స్క్వాష్ చేస్తారు, కొట్టేస్తారు. అంటే ప్రైమరీ స్టేజ్లోనే ఛార్జ్ షీట్ అయినా సరే దాన్ని స్క్వాష్ చేస్తారు, 100% స్క్వాష్ చేస్తారు. ఇలాంటి కేసెస్ మేము చూసాము. కాబట్టి ఎవరైనా మన మీద అనవసరంగా కేసు పెడితే భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రాసెస్ అండి. జనరల్గా పోలీసు వాళ్ళు, ఒక్క నిమిషం, జనరల్గా పోలీసు వాళ్ళు బెదిరిస్తారు కొంతమంది, ఇదైద్ది అదైద్దని. ఎవరు చెప్పినా భయపడకండి, ఏమి కాదు. మీరు కోర్టుకు మాత్రం వెళ్ళాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతోటి హైకోర్టుకు వెళ్ళండి. మీ మీద పెట్టే కేసుని వాళ్ళు కొట్టివేయడం జరుగుతుంది. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, రాధిక గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి అమ్మా, ఏదో చెప్తున్నారు మేడం. అంటే సార్, ఇప్పుడు దాని వలన పరువు నష్టం అనండి, ఇంకోటి జరిగిపోతుంది. అంటే ఈ డ్యామేజ్ ని కూడా మనం కొంత ఎలాగా ప్రివెన్షన్ అనేది ఉండదమ్మా. దీంట్లో ప్రివెన్షన్ ఉండదు. ప్రివెన్షన్ అనేది ఉండదు. జరిగిపోయిన దాని మీద మీరు కావాలంటే ఆమె మీద కేసు కొట్టేసిన తర్వాత మీరు పరువు నష్టం దావా వేసుకోవచ్చు, ఇంకేదైనా వేయొచ్చు, డిఫమేషన్ వేయొచ్చు. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది. అంటే నేను అన్నది ఏంటంటే అబ్బాయిల గురించి కాదు సార్, అమ్మాయిలకి ఆ అవేర్నెస్ ని మనం ఎలా చెప్పచ్చు? అంటే ఇది తప్పమ్మా, ఇది రైట్ అమ్మా అని వాళ్ళకి ఎడ్యుకేట్ కూడా చేయొచ్చు కదా. మనం చేయొచ్చు, అదే చెప్తున్నా. నేనేం చెప్పినండి, స్కూల్లో స్టార్ట్ కావాలి, ఇంట్లో స్టార్ట్ కావాలని చెప్పిన. మనం ఇంట్లో ఎప్పుడైతే మనం మంచి ప్రవర్తన నేర్పినాం అనుకోండి, ఇలా ఉండాలని చెప్పినాం అనుకోండి, వాళ్ళకి అదే విధంగా పెరుగుతారు. వాళ్ళు స్కూల్లో నేర్పినాం అనుకోండి, అలాగే పెరుగుతుంటారు.
ఇంకోటి అవేర్నెస్ క్లాసెస్ కూడా ఈ మధ్యన పెడుతున్నారు. ఉమెన్ సేఫ్టీ వాళ్ళు కాలేజీలు, స్కూల్స్ లో కూడా అమ్మాయిలకు సపరేట్ క్లాసెస్ కూడా పెడుతూ ఉన్నారు. దాంతో వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసరికి దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి కేసులనే ప్యానిక్ కావద్దు, కేసు పెట్టాలనే ఆలోచన కూడా మనకు రావద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. Yeah. Thank you, sir. Thank you so much. Yes, out of thanks, Chatwal Sandhika, Suresh sir. Over to you. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ ఇట్స్ వండర్ఫుల్ సెషన్. అంటే ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగేలాగా మీరు ఎంతో మంచి సమాచారాన్ని ఇచ్చారు. అంటే చట్టం అనేది అక్కడ మగవాళ్ళకో లేకపోతే ఆడవాళ్ళకో కాదండి, ఇద్దరికి సమానమే. కాబట్టి అక్కడ మగవాళ్ళు కేసు పెట్టినా తప్పుడు కేసు, లేదా ఆడవాళ్ళకి తప్పుడు కేసు పెట్టినా దానికి రివర్స్ లో మనం మళ్ళీ లాంచ్ చేయొచ్చు, కాబట్టి ఎదుర్కోవచ్చు. కాబట్టి మనం ఎవరైనా కూడా దానికి తగ్గ సాక్ష్యాలు, సార్ చెప్పినట్లుగా తగ్గ సాక్ష్యాలు కానీ మనము తీసుకెళ్ళగలిగితే మనము దాన్ని వాదించుకోవచ్చు. అండ్ సార్ రియల్లీ వండర్ఫుల్ సార్. అంటే నాకు ఈరోజు ఎంత మంచి విషయాలు చెప్పారంటే, తల్లిదండ్రులు అంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో కొంత అపోహలకు గురయ్యి తప్పుడు దారి పట్టడానికి తల్లిదండ్రులు కూడా కారణం అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం ద్వారా మీరు అన్నట్లుగా నేను కూడా కేసెస్ చూశాను సార్. మా కళ్ళ ముందు మా కాలనీలో జరిగినవి కూడా చాలా కేసెస్ చూశాను. తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర పొందవలసిన ప్రేమని ఇంకొకరి దగ్గర కోరుకోవడం. సో మీరు చెప్పినట్లుగానే ఫేస్బుక్ ద్వారానో లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ గానో పరిచయం అయ్యి వాళ్ళ అపోహలకు గురయ్యి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ కూడా. సో అటువంటి వాళ్ళకి కూడా నిజంగా అంటే రియల్లీ ఏదైనా కూడా పేరెంట్స్ ఎప్పుడైతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో పిల్లలతోటి ఇటువంటివన్నీ కూడా రావు. అలాగే మీరు చెప్పినట్లుగా కోడలు కూడా తన కూతురు లాంటిదే. సో ఎప్పుడైతే మనము అంటే ఇంగ్లీష్లో అంటాం ఏమని, డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, అంటే చట్టబద్ధంగా వాళ్ళు కూడా మన పిల్లలతోటే సమానం అని ఎప్పుడైతే నిజంగా వాళ్ళు ఆలోచించి కోడల్ని కానీ అల్లుడిని కానీ వాళ్ళ సొంత పిల్లలతో సమానంగా చూసుకోగలరో అప్పుడు ఇటువంటి చట్టాలతో కూడా మనకు పెద్ద పని ఉండదండి. రియల్లీ. సో రియల్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ అండ్ ఇన్పుట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. Kishore Babu sir. Yeah, hand raise sir, please. If any question, please అడగండి. పరిస్థితి ఎట్లుంది సార్? అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మ్యారేజ్ కూడా లేట్ చేస్తున్నారు సార్. ఏజ్ కరెక్ట్ గా 25 చేసుకోవాలి మ్యారేజ్ అనేది. ఇప్పుడు 30 years అయిపోతుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇంకొకటి ఏమంటారు సార్, మెయిన్ గా అమ్మాయిలు ఎక్కువగా చదువుకొని ఎక్కువగా కోరికలు పెంచుకుంటున్నారు సార్. అబ్బాయిలు అంటేనే పెళ్లి చేసుకోవాలంటే రావడం లేదు సార్ ఎక్కువ అమ్మాయిలకి. సార్ ఇక్కడ కిషోర్ గారు ఒక విషయం చెప్పనా, జనరల్ గా ఇప్పుడు ఏమొస్తుందంటే ఒకప్పుడు ఏమైంది, వయసు రాగానే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేసేవాళ్ళండి. వినండి, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, సెటిల్ కావాలి. నాకు అర్థం కావట్లేదు సెటిల్ అంటే ఏంటో. వాడికి నెలకి 50,000 వస్తున్నాయి, సెటిల్ కాదట. 1,00,000 సెటిల్ కాదు, 2 లక్షలు సెటిల్ కాదు. మరి ఎప్పుడు సెటిల్ అవుతారో అర్థం కాదు. 5 ఏళ్ళు నోట్లోకి పోతే చాలండి సెటిల్ అయినట్టే. మనం బ్రతికేంత సంపాదిస్తున్నవాడి సెటిల్ అయినట్లే. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. కానీ వాడు మా పేరెంట్స్ ఏమంటున్నారు, మావాడు ఇంకా సంపాదించాలి, అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, ఇటు పోవాలి అటు పోవాలి. వాడి ఏజ్ అంతా తిరుగుడానికి సరిపోతుంది. పెళ్లి ఏడైతే అండి, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పెళ్లి కాదంటారు. అమ్మాయికి అదే అవుతుంది, అబ్బాయికి అదే అవుతుంది. 40 ఏళ్ళ దాకా నువ్వు వాడిని విదేశాలకు ఇస్తున్నావు, అమ్మాయిని కూడా విదేశాలకు పంపిస్తున్నావు. సంపాదన మీద పడ్డ తర్వాత వాడికి పెళ్లి ఎందుకు అయితే అండి? పెళ్లి అనేది ఒక రైట్ ఏజ్ లో 25 years లోపు వాడికి పెళ్లి చేయండి. ఆ తర్వాత వాడి కెరీర్ చూసుకోమనండి. కొంత సంపాదన వచ్చింది చాలు, పెళ్లి చేసేయండి. ఇంకా సెటిల్ కావాలి, ఇల్లు కట్టాలి. ఇల్లు కడితేనే పెళ్లి అయిద్దా? పెళ్లి చేసుకున్నా కూడా ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇల్లు కావాలి, కారు కావాలి, అన్ని పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి దొరకదు అప్పుడు. అన్ని దగ్గర పెళ్లి చేసుకుంటా అంటే భర్త దొరకడప్పుడు. కాబట్టి రైట్, ఫస్ట్ ఈ సంపాదన మీద వదిలిపెట్టండి. సంపాదన తర్వాత సాధిద్దాం. తర్వాత రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా అంత సెట్ అయిపోతాము.
చదువుకున్నంత మాత్రాన అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి కాదని కదండి. అమ్మాయిలు చదువుకోవాలి ఖచ్చితంగా, బాగా చదువుకోవాలి. కాకపోతే రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాక చదువుకుంటూ వెళ్ళాలి. కానీ ఇంకా కెరీర్ అని పెట్టుకుంటూ వెళ్తే దీనివల్ల ఇబ్బంది అవుద్ది. కాబట్టి కొంత అందరూ కూడా అవేర్నెస్ ఏంటంటే తొందరగా మ్యారేజ్ కోసం చూడండి. పేరెంట్స్ కూడా మా వాడు సెటిల్ కావాలి, ఎవరిని ఇంకా సెట్ కాలేదు సార్, ఎంత వస్తుందో ఉద్యోగం 80 వస్తుంది సార్, 80,000 వస్తున్నాయి, 12 లక్షలు 16 లక్షలు అంటాడు, వాడు ఇంకా సెట్ కాలేదట. మరి నాకు అర్థం కాలేదు. అర్థమైందా? నేను 600 సంపాదించినప్పుడు పెళ్లి చేసుకున్నా. నా ఇన్కమ్ 600, ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నా. ఏం ఎస్ సార్. బతకలేదా? పిల్లలు చంపలేదా? అది పెద్ద కష్టం కాదండి, ఆలోచించండి. ఈ సెటిల్ అనే పదాన్ని తీసేయండి మీరు. సెటిల్ కావాలి, నువ్వు పుట్టినప్పుడే సెటిల్ అయిపోయినావు రాబాయ్, చదువుకున్నావు, సెటిల్ అయిపోయినావు, పెళ్లి చేసుకుంటే ఇంకా సెటిల్ అయిపోతావు. ఇంకా సెటిల్ ఏముంది ఇక్కడ అంటే, నేను కొంచెం బోల్డ్ గా చెప్తున్నా, సెటిల్ అనే దానికి అర్థం లేదు. నీకు కొంత ఆదాయం వస్తుంది, హ్యాపీగా ఉండు దాంతో. కానీ ఇంకా కావాలంటే ఏం జరుగుతుంది? జరగదు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, thank you, sir. Thank you so much. Thank you so much once again for the wonderful session. Yes, friends. So, అందరూ అన్మ్యూట్ చేసుకొని మన నినాదంతో మనం ముగించుకుందాం ఈరోజు సెషన్ ని.